కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా 427 ఊర్సు మహోత్సవాలు ప్రారంభం. కొండపల్లిలోని సయ్యద్ షా బుఖారీ బాబా దర్గాని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్ బాషా ఘనంగా స్వాగతం పలికిన ముస్లిం మత గురువు అల్తాఫ్ బాబా దర్గా కమిటీ సభ్యులు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు గుర్రంపై దర్గా ప్రాంగణంలోకి ఘన స్వాగతం పలికిన అల్తాఫ్ బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరగడం మామూలు విషయం కాదు అని, దీనికోసం శ్రమిస్తున్న అల్తాఫ్ బాబాకు బాబా గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రత్యేకంగా అభినందించారు. నేటి నుండి 3 రోజుల పాటు కొండపల్లిలో సయ్యద్ షా బుఖారీ బాబా దర్గాలో జరగనున్న 427 ఉర్సు మహోత్సవాలు. शाह बुखारी बाबा करम करो, करम की बात है, करम कर दे तो बेटा मुश्किल को आसान कर देता है। बेहिसाब लाजवाब निमते करते कुदरती रहमतों के पानो मान करो बेटा, हर मकसद में कामयाब देता है। हिसाब बना दे अता करते भैया मीडिया का ड्रामा सब वाला हदीद या मुशफी या रसूल या दी मौला करम हर मुश्किल आसान करता है। वो हिसाब का जवाब रहमतों के साथ మాత్రమే కాకుండా మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఒక నమ్మకం, విశ్వాసంతో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం, విశ్వాసం మరి బలంగా ఉంది. కాబట్టి మరి ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు, మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా మరి ఈ దర్గాను సందర్శించుకోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన విషయము. ఇది మత సామరస్యానికి ప్రతీకైన దర్గా ఇది. మరి అలాంటి మహోన్నతమైన మరి ఈ దర్గాను మరి ఈరోజు నిజంగా నేను కూడా అదృష్టవంతుని. మరి ఈరోజు సందర్శించుకోవడం, మరి ఈరోజు ఇక్కడ ప్రార్థన కూడా చేయడం జరిగింది. బాబా గారు మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులకు అందరికీ కూడా మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభించాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే యావత్తు వర్తకులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా మరి మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా మంచిగా మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు మెండుగా వాళ్ళకందరికీ కూడా కలగాలి. మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా ఒక సోదర భావంతో మరి ముందుకు వెళ్ళాలి. ఈ రాష్ట్రం ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవాలని చెప్పి కూడా మరి ఈరోజు బాబా గారు ప్రార్థన కూడా చేయడం జరిగింది. మరి ఆ బాబా గారు ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ బాబా ఖచ్చితంగా మా ప్రార్థనలు ఆలకిస్తారు. మరి అల్లా మా ప్రార్థనలు ఆలకిస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం మాకు పూర్తిగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇన్ని వేల మంది, సుమారుగా 1,00,000 మంది పైబడి ఈ 3-4 రోజుల్లో మరి ఈ దర్గాను సందర్శించుకోవడం జరిగింది. మరి ఇదే కాకుండా దీని ప్రత్యేకత కూడా ఉంది. మరి అల్తాఫ్ బాబా గారు మరి కార్యక్రమాలన్నీ కూడా ముందుండి నడిపించడం జరుగుతుంది. మరి ఈ 3-4 రోజుల్లో సుమారుగా 1,00,000 పైబడి మరి వాళ్ళకందరికి కూడా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకందరికి కూడా ఒక లంగర్ ఏర్పాటు చేసి వాళ్ళకందరికి కూడా అన్నదానాలు చేసే కార్యక్రమం, ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా మరి ఇప్పుడే బాబా గారు కూడా ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు కొనసాగాలని చెప్పి కూడా మరి మన అల్లాను ప్రార్థించుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి ఆ బాబా గారి ప్రార్థనను అల్లా ఆలకిస్తారని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉంది. మరి ఈరోజు 1,00,000 పైబడి వాళ్ళకందరికి కూడా ఎంతమంది వచ్చినా కూడా మరి నిత్యము అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజే ఈ 2-3 రోజులే కాకుండా ప్రతి శుక్ర శనివారాల్లో కూడా ప్రతిరోజు కూడా లంగర్ నిర్వహించి
కొన్ని వేల మందికి అన్నదానాలు ఏర్పాటు చేయడం నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. నిజంగా నేను అల్తాఫ్ బాబా గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అనేక దర్గాలను అనేక సంస్థలను చూశాను, కానీ మరి ఇంతమంది ఇన్ని వేల మంది భక్తులకు మరి అన్నదానాలు చేయడం అనేది ఒక చిన్న కార్యక్రమం కాదు. మరి నేను మనస్ఫూర్తిగా మరి అల్లాను ప్రార్థిస్తున్నాను. మరి అల్తాఫ్ బాబా గారికి మంచి ఆరోగ్యంగా మరి ఇదే విధంగా ఆయన ఇంకా సేవలు అందించాలని చెప్పి కూడా నేను అల్లాను ప్రార్థిస్తూ మరి ఈరోజు ఏదైతే అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. డాక్టర్ నసీరుద్దీన్ MBBS MS FMAS FIAGES జనరల్ మరియు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ షమా సుల్తానా MBBS DGO DRM జర్మనీ. ప్రసూతి, స్త్రీ జననేంద్రియ వైద్య మరియు సంతాన సాఫల్య నిపుణులు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనకాలజీ సమస్యలకు పరిష్కారం. డాక్టర్ CH విజయ్ ప్రకాష్ ICU క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ K వెంకటేశ్వరరావు MS ENT. డాక్టర్ S నజ్మా ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ G సాంబశివరావు MBBS MD జనరల్ మెడిసిన్. డాక్టర్ GVS రాహుల్ రెడ్డి స్పెషలిస్ట్ ఇన్ ట్రామా ఆర్థోప్లాస్టీ. డాక్టర్ షేక్ ఫర్హత్ సుల్తానా సైకియాట్రిస్ట్. మా వద్ద అత్యాధునిక ICU ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ మరియు డయాలసిస్ సౌకర్యం కలదు. మా వద్ద అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్లు కలవు. క్యాష్లెస్ సదుపాయం కలదు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షల్లో 50% వరకు రాయితీ. మందులలో 10% రాయితీ కలదు. పాయిజనింగ్ కేసులు, యాక్సిడెంట్ మరియు ట్రామా అన్ని వేళలా చూడబడును. హోప్ విన్ హాస్పిటల్ గుంటూరు వారి తోట 7వ లైను, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9704697000 77807 47616. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందు గల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి MBBS DCH గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. NICU మరియు PICU, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పీడియాట్రిక్ సర్జరీ ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష MD DVL గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, PRP పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు. సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4.